తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో సోమవారం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలంతా హాజరయ్యారు. సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు, ఇక్కడ రాజకీయ ప్రస్తావించడం తమకు ఇష్టం లేదన్నారు. కానీ కొంతమంది చిల్లర మల్లరగా మాట్లాడే వారికి వేదికగా తాను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నానన్నారు. అడ్డగోలుగా వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏంటో గుర్తు చేయదలుచుకున్నానన్నారు. ఆనాటి సాయుధ పోరాటాల గడిలతో గడ్డి మొలసి ప్రజాస్వామ్య పాలన మొదలైందని ఈ రోజు నేను చెబుతున్నా. బిడ్డ, కాంగ్రెస్ పార్టీ మీద నోరు జారితే మీ ఫామ్ హౌస్లలో జిల్లేలు మొలిపిస్తానని హెచ్చరించారు. ఇక మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని ప్రకటించగానే ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామనుకున్నామని కేటీఆర్ గుండెలు బాదుకుంటున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు 10 ఏళ్లు పడుతుందా? అధికారంలో ఉండగా ఏ గాడిద పలు తోమావా అని ఘాటు విమర్శలను చేశారు కేసీఆర్. తన సొంత విగ్రహం ఇక్కడ పెట్టాలనుకుని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడని ఆరోపించారు. ఏపీలో పార్టీ సర్వం కోల్పోయిన ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ తెలంగాణను ఇస్తే వారి కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి రాజీవ్ గాంధీ విగ్రహం కూలుస్తానంటున్నాను. ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది? ఒక్కటి రండి, తారీఖు చెప్పండి, ఎవరొస్తారో నేను చూస్తానని ఛాలెంజ్ చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం నెలకొల్పుతామన్నారు. ప్రపంచమంతటా అబ్బురపడేలా ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు, వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి, మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయిలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇదే కాదు, మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది, ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు. మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌస్లలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌస్లు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలిపించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్న దిక్కుమాలినోని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు, వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనికి పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు, 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్యాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. అట్లాంటి సన్యాసుల కోసం అమరవీరుల స్తూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నా, ఈ జగన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట. ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి
నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేనోనివి కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము. డిసెంబర్ 9 నాడు పెట్టి చూపిస్తాం.